పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. మీ మాటగా మీకు మాట చెప్పండి, మనం ఇన్వాల్వ్ కాదు. నియోజకవర్గం పెద్దగా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే లేదండి. అందరికీ నమస్కారం. ముందుగా నా బెయిల్ వచ్చిన కేసుల గురించి అయితే మాట్లాడడానికి రాలేదు. ఇది కొత్త విషయం. ఏంటంటే SC/ST కమిషన్ వాళ్ళు రాజంపేట ASP వాళ్ళకి ఫార్వర్డ్ చేశారు నా కేసుని. ఏదైతే అరవ శ్రీధర్ మీద నేను పెట్టిన కేసు ఏదైతే ఉందో దాన్ని SC/ST కమిషన్ వాళ్ళు, నేషనల్ SC/ST కమిషన్ వాళ్ళు రాజంపేట ASPకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ కేసు మీద కొత్త సెక్షన్స్ మెట్టు చెప్పి చెప్పడం జరిగింది. నేను ఈరోజు రూపానంద రెడ్డి గారిని ఎందుకు కలిసానంటే ప్రజావేదిక సందర్భంగా ఈయన కూడా మన నియోజకవర్గ TDP ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన వంతుగా ఆయన మాట కూడా ఒక మాట పోలీసులకి చెప్పాలి అని చెప్పేసి రికమెండ్ చేయమని చెప్పేసి అరవ శ్రీధర్ విషయంలో నేను ఈరోజు కలిసి చెప్పడం జరిగింది. అలాగే అరవ శ్రీధర్ గారు త్రిసభ్య కమిటీ ఎటువంటి తుది తీర్పు ప్రకటించక ముందే కండువాలు వేసుకొని పార్టీ ఆఫీసులకి అట్లా తిరుగుతూ ఉన్నారు. అది ఏమాత్రం సబబు కాదు. పవన్ కళ్యాణ్ గారికి మర్యాద ఇచ్చినట్టు కూడా కాదు. కాబట్టి ఈ విషయం మీద కూడా మీరు కొంచెం ఎమ్మెల్యే గారికి చొరవ తీసుకొని చెప్పవలసిందిగా నేను రూపానంద రెడ్డి గారిని ప్లీజ్ చేయడం జరిగింది.